Rest in peace. హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. లోపలికి వెళ్లే ముందు బయట మనకు అవైలబుల్ గా ఉన్న ప్లే స్టేషన్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అది పిల్లలకి అండ్ పెద్దలకి కూడా, లైక్ ఫిష్ పా అండ్ విఆర్ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అండ్ ఏదో మెయింటెనెన్స్ వల్ల ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. బట్ మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లోకి టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయాం. ఇక్కడ కూడా మనకి ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో ఆ తర్వాత ఎంట్రీ ఉండదు. ఫైనల్లీ ద TU-142 ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ హియర్. ఇమిడియట్ గా లోపలికి ఎంట్రీ కొడతామో లేదో మనకి బ్యూటిఫుల్ 3D ఆర్ట్ కనిపిస్తుంది. అది కూడా వైజాగ్ లో ఫేమస్ ప్లేసెస్ అయినా అన్ని అక్కడ డీటెయిల్ గా డిజైన్ చేసి పెట్టారు. అందులో మనం వెళ్తుంది TU-142 లోపలికి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే, ఇది 29 ఇయర్స్ ఇండియన్ నేవీ దగ్గర పనిచేసింది. అది కూడా 30,000 అవర్స్ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ బై ద టైమ్ ఆఫ్ ఇట్స్ రిటైర్మెంట్. అది 29 మార్చ్ 2017 లో రిటైర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ వల్ల దీన్ని గుర్తుగా 14 కోట్లు పెట్టి వైజాగ్ లో మెమొరబుల్ గా దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లా బిల్డ్ చేశారు, వైజాగ్ టూరిజం ప్రమోషన్ కోసం. ఇక్కడ చూడండి 3D ఆర్ట్ తో ప్లేన్ ని ఎలా డిజైన్ చేశారో, డీటెయిల్ గా ఎంత బాగా బిల్డ్ చేశారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపల ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. వి విల్ స్టార్ట్ విత్ దిస్ థింగ్. ఎయిర్ క్రాఫ్ట్ లో ఏవియేటర్ ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ జోన్ అన్నమాట. యాక్చువల్ గా ఇంకా లోపల చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. లెట్స్ గో డీప్ అండ్ డైవ్. ఇక్కడ చూడండి ఎస్కేప్ మ్యూరల్. అంటే కొన్ని సమయాల్లో ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనా డ్యామేజ్ అయినా, లేకపోతే యుద్ధం సమయంలో ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎలా ల్యాండ్ అవ్వాలి, అండ్ సముద్రంలో ఒకవేళ మనం ల్యాండ్ అవ్వాల్సి వస్తే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో డీటెయిల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మాక్ డ్రిల్ అన్నమాట. బిఫోర్ స్టార్ట్ అందరూ ట్రైనింగ్ తీసుకోక తప్పదు. ఇక్కడ చూడండి ఎవరి డెసిగ్నేషన్ తగ్గట్టు వాళ్ళకి కాస్ట్యూమ్స్ అనేది డిజైన్ చేసి ఉంటారు. అంటే మాస్టర్ కి కెప్టెన్ కి ఒకలాగుంటే, ఇంకా అందులో ఏవియేటర్స్ అండ్ హెల్పర్స్ కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు అందరూ కమాండోస్. అలా ఆ రూమ్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఎక్విప్మెంట్ జోన్. ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమేం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు అండ్ వాటి యూజెస్ ఏంటి, అండ్ అది ఎలా ఇన్స్ట్రక్ట్ చేయాలో అంత డీటెయిల్ గా ఉంటుంది. లెట్స్ గో. చూస్తున్నారు కదా ఎంత వెయిట్ ఉండే ఈ ఎక్విప్మెంట్ ఒక్క TU-142 నే హ్యాండిల్ చేస్తుంది. దట్స్ గ్రేట్. అందులో ఉండే కెప్టెన్స్ కూడా. ఇక్కడ చూడండి పారాషూట్ అండ్ లైఫ్ జాకెట్స్ అండ్ సర్వైవల్ కిట్ కూడా. ఇది ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండాల్సిందే, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అస్సలు తెలియదు. ఇక్కడ చూడండి టైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఓ మై గాడ్. అండ్ మిజైల్స్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్. నెక్స్ట్ మనం వచ్చేసాం వార్ జోన్. ఇందులో అన్ని డిజైన్ చేశారు వార్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే. కొంచెం ముందుకు వెళ్తే అవార్డ్స్ అండ్ హానర్ జోన్. ఇందులో ఎవరెవరికి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి అండ్ ఎందుకు వచ్చాయి డీటెయిల్ గా ఉంటుంది. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మనం ఇప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. TU-142 లో ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఉంటాయో అన్ని లైవ్ లో చూసేద్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి. ఒక నార్మల్ ప్లేన్ కంటే 3 times పెద్దగా కనిపించే ఈ TU-142 లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. లెట్స్ గో. ఇలా వెళ్తుంటే టూర్ కి వెళ్లే ప్లేన్ టెర్మినల్ లో వెళ్తున్నట్టే ఉంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఓ మై క్రేజీ మచ్ బి గాడ్. అస్సలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఇంకా మిజైల్స్ అండ్ కొన్ని ఎక్విప్మెంట్ అలా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇది కూడా మనం సబ్మెరైన్ లో ఎలా చూసామో అలాగే డిట్టో ఉంది. ఏమేమో అర్థం కాని కనెక్షన్స్ అండ్ ఎనిమీ మిజైల్స్ కోసం క్లోజ్ గా మానిటర్ చేసే ఎయిర్ క్రూ. ఇలా లోపల అందరూ ఎయిర్ క్రూ ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారేమో. ఇక్కడ కొంచెం లోపలికి చూస్తే ఇంకా చాలా మంది ఎయిర్ క్రూ ఉన్నారు అండ్ డిఫరెంట్ పొజిషన్. కొందరు ఎయిర్ క్రాఫ్ట్ ని హ్యాండిల్ చేస్తే మరికొందరు మిజైల్స్ ని అలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా వర్క్ చేస్తారు. గ్రేట్ కదా. నా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ సూపర్ అని చెప్పాలి. మీరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా ట్రై చేయండి. అండ్ మేము వచ్చేసాం జగదంబ సెంటర్ లో ఉన్న జీషాన్ రెస్టారెంట్ కి. ఎస్, మండీకి ఫేమస్ అయిన జీషాన్. వచ్చినమ్మటి నీళ్ళు తాక్కుంటా మెనూ చూస్తూ ద ఓన్ అండ్ ఓన్లీ టేస్టీ అయిన మిక్స్డ్ మంది ఆర్డర్ ఇచ్చేసాం. ఎందుకంటే అన్ని ఒకే దాంట్లో టేస్ట్ చేసేయచ్చు కదా. సో అప్పటి వరకు వెయిటింగ్ అవసరం లేదని మనకి మటన్ సూప్ ని తెచ్చేస్తారు. ఇది కాంప్లిమెంటరీ. ఎంఎం అని లాగించే లోపలే మన ముందుకు వచ్చేస్తుంది మిక్స్డ్ మండి ఫుల్ థాలీ. ఇక మాటలు లేవు, మడతెట్టడమే. అలా ఫుల్ గా మడతెచ్చేసి నైట్ రూమ్ కి వెళ్ళిపోయి ఫుల్ గా రెస్ట్ తీసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో గెస్ చేయండి, అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంటిల్ దెన్ ఓ వెయిట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. లైక్, share and subscribe to Abid Syed Vlogs, and don't forget to press the bell icon to get every update. Bye bye.